భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. గతేడాది పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాంతో ఈ ఘటన వెనుక ఉన్నది పాకిస్తాన్ అని తేలిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది. అలాగే ఆ దేశంపై పలు కఠినమైన ఆంక్షలు విధించింది. అటు పాకిస్తాన్ సైతం భారత్పై ఆంక్షలు పెట్టింది. అయితే తాజాగా మరోసారి భారత్పై కీలక నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్. భారత విమానాలు, మిలిటరీ విమానాలు పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించకుండా విధించిన ఆంక్షలను మరోసారి పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ గడువును ఆగస్టు 23 వరకు పొడిగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ మేరకు పాకిస్తాన్కు చెందిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ నోటీస్ టు ఎయిర్ మెన్ జారీ చేసింది. గతంలో విధించిన ఆంక్షలు జూలై 24న ముగియగా మరోసారి నెల రోజుల పాటు భారత విమానాలపై ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇది ఒక రకంగా భారత్కు నష్టమని చెప్పాలి. ఎందుకంటే పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసివేయడం కారణంగా భారత విమానాలు అరేబియా సముద్రం మీదుగా ప్రయాణించాల్సి వస్తుంది. దీనివల్ల అధిక ఇంధనం ఖర్చు అవుతుంది. ఈ విధానం భారతీయ ఎయిర్లైన్స్కు భారీగా నష్టాలను మిగిల్చుతుంది. ఇప్పటికే ఈ ఆంక్షలు ఏడాదిగా కొనసాగుతున్నాయి. దాంతో భారతీయ ఎయిర్లైన్స్ వందల కోట్ల నష్టాన్ని చవిచూస్తున్నాయి. చివరకు ఆ భారం ప్రయాణికులపైనే పడుతుంది. అటు భారత్ కూడా పాకిస్తాన్ విమానాలను తన గగనతలంలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. ఇక పాకిస్తాన్కు చెందిన ఎయిర్లైన్స్ ఆపరేటింగ్ చేస్తున్న విమానాలు, మిలిటరీ ప్లేన్లకు భారత్ తన గగనతలాన్ని క్లోజ్ చేసింది. దాంతో పాకిస్తాన్కు చెందిన విమాన సంస్థలు కూడా నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఇక భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య చర్చలు జరిగితే ఈ ఆంక్షలను ఇరు దేశాలు ఉపసంహరించుకునే అవకాశం ఉంది.